అధికారులకు ఇక్కడికి పంచాయతీ గ్రామస్తులందరికీ కూడా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం కాసరాబాద్ పంచాయతీ ఈరోజు ఇక్కడ గ్రామ సభలను మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకోమని మాకు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు మా అందరికీ తెలియజేయడం వల్ల మనందరూ ఇక్కడ ఇలా కలవడం అన్నది చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడికి ఒకసారి జనసేన పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ రోజే నాకు చెప్పారు, ఇక్కడ ఇంటింటికి ఒక సమస్య, వీధికి ఒక సమస్య, ఇలా సమస్యలమయంగా ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయ కేతనాన్ని ఎగరేసి ఈరోజు ఇక్కడ మనం ఇలా కలిసి కట్టుగా ఒక కుటుంబంలాగా, ప్రతి గ్రామ సభ ఒక కుటుంబంలాగా అందరూ కూర్చొని మనం ఈరోజు మన కష్ట సుఖాలు చెప్పుకుంటూ, మన సమస్యలు చెప్పుకుంటూ, అవి పరిష్కార మార్గం వైపు ఎలా తీసుకువెళ్ళాలి అని మనలో ఇలాగా మనం చర్చించుకోవడము, ఆ పరిష్కారానికి ఖచ్చితంగా పరిష్కారం చేసే నాయకులు మన కళ్ళ ముందర ఉన్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోదీ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదన్నది వారు ఎన్నికల్లో విజయం సాధించి నిరూపించారు. తర్వాత ఈ 100 రోజుల్లో వారు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎంతగా వారు అంటే మాటలు చెప్పడం వేరు, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అన్నది చాలా కష్టతరమైంది. అలాంటిది ఇంత తొందరగా, ఇంత వేగంగా ఇన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పౌర పరిజ్ఞాన సమాచారం అంటూ ఈరోజు ఇక్కడ ఇలా మనం కలవడం, అన్నిటినీ సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి ఒక ధైర్యంతో మనము ఇవన్నిటి కూడా పరిష్కారం చేయించుకోగలమన్న ధైర్యంతో మనం ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. అయితే ఇక్కడ సమస్యలు నాకు కొత్తవి కాదు, అన్నీ ఆల్రెడీ నా వరకు వచ్చినవే. మేమంతా కూడా పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో ఈ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ సమస్యలకి పరిష్కారం